చందు తమ మళ్ళీ పేకాడుకుందాం అని చెక్కను. ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పసిబిడ్డకి పేకాట నేర్పిస్తావా? ఇంతకంటే ఏమి నేర్పుతావమ్మా? ఒక ఆడదాని దగ్గర చదువుకోవడానికి వీలేదని ఆర్డర్ వేశారు మీ అబ్బాయి గారు. ఏడ్సాడు. వాడికి ఎలాగో చదువు సంజయ్ లేకుండా పోరంబోకులా తయారయ్యాడు. నా మనవణ్ణి కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా? తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకైనా. తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను. మీరు శిక్ష వేస్తారా? నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోనూ చెవుల్లోనూ పోస్తాను. ఊపిరాడక చచ్చి ఊరుకుంటావు. అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట. ఇటు తల్లి అటు కొడుకు మధ్యలో నా జీవితం టముకైపోయింది. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి, మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా. ఏడివాడు? ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు, ఎక్కడవాడు? ఎక్కడా? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా, నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును. ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజ, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బాబా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్ర ఏమిటి బాబా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది. నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది. కాదు, క్రాక్ ఇచ్చింది. కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ. నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి, మీరంతా మగాళ్ళేనా? బామ్మగారు, బామ్మగారు. ఏంటి నర్స్ మరి ఎంత మోటు సరసం? ఈ నర్స్ ఎవరు? అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు. కలజోడు పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు, బామ్మగారు, మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు, బామ్మగారు.
హలో హలో లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్ Yes. ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదిలేవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఆహా, మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అబ్బా, అబ్బా. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. మందులు ఇప్పించా తగ్గలేదు. ఆ సామునోరు దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవ్వ తెచ్చి రాస్తే కుడికాలు కదులుతుందట. నడుస్తున్నాడేంటి కాదనుకో కాస్త నైవే. అంతేకాదు ఆ సుబ్బమ్మ కూతురు పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లా తాత లేరు కదా. ఆ సామునోరు ఈ బూది ఇవ్వగానే నెల తప్పిందట. అయితే దేవుడనమాట. అవునమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణార్పణం. బిడ్డ, ఎంతకాలము నుండి నీకు ఈ దురవస్థ? 3 సంవత్సరాలైంది స్వామి. 3 వత్సరములు కాదమ్మా, 3 జన్మలుగా వెంటాడుతున్నది ఈ దురదృష్టము. స్వామి, మళ్ళీ జన్మకైనా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా? ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తాం. స్వామి, వేళ భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం. తమదే స్వామి. ఇష్టాఫల సిద్ధిరస్తు. సెలవు స్వామి. రామ. కొడతాను. నేను వల ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులైందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే. రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టేయి. దరిద్ర పిలుగా అట్టుకుంటే వాళ్ళు జీడి.
10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు, పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా? మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి తండ్రులో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను, రేఖలు సూపర్గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం